భద్రాచలం పట్టణంలోని పాత ఎల్ఐసి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ శివ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా ఉగాది తర్వాత అన్నప్రసాదన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు సుమారు ఒక 5,000 మందికి అన్నప్రసాదన కార్యక్రమాన్ని కనుక ఈ యొక్క అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మకి కృపకి పాత్రలు అవుతారని చెప్తున్నారు. ఈ నెల 19వ తారీఖు నాడు ఉగాది సందర్భంగా శ్రీ శివముత్యాలమ్మ తల్లి ఆలయంలో జాతర కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఆ రోజు ఉదయం గోదావరి ఒడ్డున అమ్మవార్లకు పూజ చేసి అక్కడి నుంచి కూడా ఊరేగింపుగా గుడికి చేరుకుంది. ఆ రోజు వేల మంది భక్తులు ఈ గుడి దగ్గర ఆ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ అధ్యక్షులుగా ఉంగరాల వెంకట్రావు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా హరిచందన్ నాయక్ గారితో ఉన్నటువంటి కమిటీ ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం బాగా పనిచేస్తూ ఉంది. ఇటీవల కాలంలో భక్తులని మన ఎండలో ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ షెడ్ కూడా వేయించడం జరిగింది. నూతన కమిటీ బాగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మహిళలు కూడా మహిళా కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మహిళా కమిటీ, ఇటు గుడి అభివృద్ధి కమిటీ, అదేవిధంగా ఉత్సవ కమిటీ అని చెప్పి ఈరోజు అన్ని రకాల కమిటీలు వేసుకొని ప్రతిసారి కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నారు. అదేవిధంగా అక్టోబర్ నెలలో వస్తే అక్టోబర్లో బతుకమ్మ సంబరాలు, దసరా సందర్భంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 5,000 మందికి కమిటీ భోజనం ఏర్పాట్లు చేశారు. దాదాపుగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా భద్రాచల పట్టణ ప్రజలు, భక్తులు, దాతలు కూడా ఈ యొక్క ఆలయ కమిటీ అభివృద్ధికి అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఉగాది సందర్భంగా మనం జాతర ఉత్సవాన్ని నిర్వహించాము శివముత్యాలమ్మ టెంపుల్. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాము. సుమారుగా 5,000 వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది చాలా విజయవంతంగా నడుస్తుంది. ఈ రాబోయే కాలంలో కూడా ఇట్లానే కొనసాగిస్తాము. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు కార్యవర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాచలం సీతారామచంద్ర స్వామి గుడి కట్టినప్పుడు దీని పొలిమేరలో గ్రామదేవత కింద నిలబెట్టడం జరిగింది. దీని పూర్వీకులు చెప్పడం జరిగింది. అట్టి అమ్మవారిని మనము ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజుని మంచి కార్యక్రమంగా చేస్తున్నాం. అట్లాగే దినదిన అభివృద్ధి చెందుతూ గుడిని ఇంత అభివృద్ధి చెందుతుంది. ఈవేళ ఉగాది పుష్కరం చేసుకుని అమ్మవారికి ఉత్సవాలు జరిగినాయి. ఆ పుష్కరం వల్ల ఇవాళ అన్న సంతర్పణ అనేది పెట్టడం జరిగింది. చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఒక 5,000 మంది వరకు భోజనం చేస్తారని అంచనా వేస్తున్నారు. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాలు కంటిన్యూ చేస్తారని ఆలయ కమిటీ మాకు మంచి కమిటీ సభ్యులు ఉన్నారు, మంచి ఉత్సాహంగా చేస్తున్నారు. కనుక ఇక రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే దిగ్విజయంగా నడుస్తుందని తెలియపరుస్తున్నాం.